అసలు కులాలు ఎప్పుడు పుట్టాయి? ఇప్పుడు కులాల ముచ్చట ఎందుకంటారా? 2025 ఏప్రిల్ 30న సెంట్రల్ క్యాబినెట్ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ కి అప్రూవల్ ఇచ్చింది. ఎప్పుడో బ్రిటిష్ టైంలో కులాలను లెక్కించారు. మరి ఇప్పుడు ఈ కుల గణన దేనికోసం? కొందరేమో హక్కుల కోసం అంటారు, మరికొందరు సమన్వయం కోసం అంటారు. కానీ చరిత్ర మాత్రం కులం చెడ్డదనేగా చెప్తుంది. కులం ఎలా పుట్టింది, దాని వల్ల అణిచివేతలు, పోరాటాలు, రచనలు, పాటలు ఎలా వచ్చాయి, ఇలా ప్రతి విషయం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. కొన్ని శతాబ్దాల క్రితం 1500 to 500 BC టైంలో మన దేశం వేదభూమిగా పిలువబడేది. ఆ కాలంలో రూలింగ్ వేదాల ఆధారంగా చేసేవారు. ఋగ్వేదంలోని పురుష సూక్త ప్రకారం సొసైటీని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా విభజించారు. చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు అందరూ శూద్రులే. వీళ్ళ జనాభా ఎక్కువ ఉండేది. అందులో జంతు చర్మంతో చెప్పులు కుట్టేవారిని, వీధులు శుభ్రం చేసేవారిని, చనిపోయాక శ్మశాన కార్యక్రమాలు చేసేవారిని సమాజం నెమ్మదిగా దూరం పెడుతూ వచ్చింది. కనీసం తాగడానికి బావిలో నీళ్లు కూడా తోడుకొనిచ్చేవారు కాదు. ఆ టైంలో వేరే కులాల్లో కూడా నెమ్మదిగా నెపోటిజం పెరిగింది. వాళ్లకు తెలిసిన పనిని వాళ్ళ వారసులకు మాత్రమే చెప్తూ రావడంతో వృత్తి వారసత్వంగా మారి కులం పుట్టింది. కుటుంబాలు పెరగడంతో కులం కూడా పెరిగింది. సమాజం దూరం పెట్టిన కొందరు ఊరి చివర ఇల్లు కట్టుకొని హరిజనులయ్యారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి లాంటి చాలా కులాలు వృత్తి పారపర్యంగా రావడంతో ఏర్పడినవే. తరువాత కొంతకాలానికి పంచాయతీలు చెప్పేవాడిదో కులం, పంటకి కాపు కాసేవాడిదో కులం, పన్నులు వసూలు చేసేవాడిదో కులం, ఇలా దాదాపు మొఘలుల అంతం వరకు కొత్త కొత్త కులాలు పుడుతూనే ఉన్నాయి. అయితే ఈ కులాల వల్ల మనిషికి మధ్య వివక్ష ఎలా పుట్టిందో తెలియకపోతే ఇప్పటి క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేస్తున్నారో మనకు అర్థం కాదు. యుద్ధాలు జరిగి రాజ్యాలు మారిన కొద్దీ వేదాలను ఫాలో అవ్వడం తగ్గిపోయింది. హిందూ చరిత్ర చూసుకుంటే ప్రతి రాజు ఆలయం నిర్మించాడు, సంస్కృతి సాంప్రదాయాలను పాటించారు, కానీ జ్ఞానాన్ని తీసుకురాలేకపోయారు. కారణం కుల వివక్ష. ఆదిశంకరాచార్యుల కాలంలో కూడా ఈ వివక్ష ఉండేది. బ్రాహ్మణ వర్గాలు గ్రామాలలో మితిమీరిన ఆధిపత్యాన్ని చూపించారు. అన్ని కులాల ఇళ్లలో పూజలు చేసే బ్రాహ్మణులు చండాలుల ఇంటికి వెళ్లేవారు కాదు. దళితులకు ఆలయ ప్రవేశం లేదు. ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి మనం అన్నమయ్య కీర్తనల్లో వినొచ్చు. ఒక సంఘటన గురించి చెప్పాలి. 2700 ఏళ్ల క్రితం లోకాసారంగా అనే పూజారి ఒక దళిత యువకుణ్ణి శ్రీరంగంలోని రంగనాథ ఆలయానికి తన భుజాల మీద ఎత్తుకొచ్చి ఆలయ ప్రవేశం చేయించాడు. కుల వివక్ష ఉంది అనడానికి ఇలాంటి సాక్షులు ఎన్నో ఉన్నాయి. కాకతీయుల కాలం నాటికి ఊర్లని ఏలుతున్న మున్సాబులు కుల ఆధిక్యత చూపించడం మొదలుపెట్టారు. రక్తంతో కులాలు కలిసిన రోజులవి. దళితులని కనీసం ఇంటిలోకి కూడా రానిచ్చేవారు కాదు. ఇలా కులానికి మధ్యనే కాదు, సొంత కులంలో కూడా వివక్ష ఉండేది. వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకున్న కులాన్ని ఎదిరించి మాట్లాడినా కుల బహిష్కరణ చేసేవారు. వీళ్ళ చేతిలో చెండాలుల నుండి పడిన కులాలు బానిసలయ్యారు. తిండి పెట్టి దొరల భూముల్లో వెట్టి చాకిరి చేయించుకునేవారు. చాలా ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం చేసిన బ్రిటిష్ వాళ్ళు మన గ్రామీణ వ్యవస్థని చాలా దగ్గరగా చూశారు. మొఘలుల పతనం తర్వాత అధికారం బ్రిటిష్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళింది. 1871లో దేశంలోని అన్ని ప్రోవిన్స్లు తిరిగి కొన్ని కులాల డేటా కలెక్ట్ చేశారు. ఇప్పుడున్న కులాలన్నీ బ్రిటిష్ టైంలో రిజిస్టర్ చేసినవి. 1882లో విలియం హంటర్ అండ్ జ్యోతిరావు పూలే గారు సామాజిక అసమానతలు ఉండకూడదంటే కులపరమైన రిజర్వేషన్స్ ఇవ్వాలని సూచించారు. తవ్వే కొద్ది కులాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ సెన్సస్ వల్ల వెనుకబడిన కులాలు ఉన్నాయని మన రాజులు తెలుసుకున్నారు. 1902లో ఛత్రపతి షాకు నాన్ బ్రాహ్మిన్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి విద్యా ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ ఇచ్చారు. 1918లో మైసూర్ రాజు కృష్ణరాజ వడియార్ కూడా తన రాజ్యంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ కి రిజర్వేషన్ కల్పించారు. 1921లో మద్రాస్ ప్రెసిడెన్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నాన్ బ్రాహ్మిన్ హిందూస్ కి 44% అండ్ ఎస్సీస్ కి 8% రిజర్వేషన్ ఇచ్చారు. తర్వాత 1931లో జరిగిన క్యాస్ట్ సెన్సస్ లో క్యాస్ట్, సబ్ క్యాస్ట్, సర్నేమ్ అండ్ గోత్రాల పేరిట 8.2 కోట్ల డాటా కలెక్ట్ అయింది. దేశవ్యాప్తంగా 4147 కులాలను గుర్తించారు. అడ్మినిస్ట్రేషన్, జాబ్స్, ట్యాక్స్ కలెక్షన్ కి ఈ డాటాని వాడుకున్నారు. 1941లో క్యాస్ట్ సెన్సస్ చేశారు. బట్ వరల్డ్ వార్ II కారణంగా డాటా బయటకు రాలేదు. స్వాతంత్ర
స్వాతంత్రం వచ్చాక రాజ్యాంగంలో అణిచివేతకి గురైన కులాలకు భరోసా ఇచ్చే విధంగా ఆర్టికల్ 15 అండ్ 17 తీసుకొచ్చారు. వీటి ప్రకారం కులం పేరుతో తిట్టినా మరియు దళితుడని దూరం పెట్టిన చట్టరీత్యా నేరం. అలాగే సొసైటీలో కుల ప్రస్తావన ఉండకూడదని అంబేద్కర్ గారు కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చారు. కులాంతర వివాహాలు చేసుకోవాలి మరియు వేదాలు పురాణాలు లాంటి మత గ్రంథాలను తగలబెట్టాలని సూచించారు. అయితే వీటిని గాంధీ గారు వ్యతిరేకించారు. ఫైనల్ గా అన్ని కులాలని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీగా డివైడ్ చేశారు. బ్యాక్వర్డ్ క్లాస్ మరియు అదర్ క్లాస్ రెండింట్లో ఆర్థిక పరిస్థితిని బట్టి కులాలన్నిటిని చేర్చారు. బట్ వీళ్లలో ఏ కులం వాళ్ళు ఎంతున్నారో లెక్కించలేదు. ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలు మాత్రం కలెక్ట్ చేసింది. వీళ్ళని ముందుకు తీసుకురావడానికి 10 సంవత్సరాలు విద్యా ఉద్యోగాలతో పాటు చట్టసభల్లో రిజర్వేషన్స్ కల్పించారు. 1951 నుండి 2011 వరకు జరిగిన ప్రతి సెన్సస్ లో షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్ లను లెక్కించారు, కానీ ఓబీసీల కులగణన జరగలేదు. ఎస్సీలలో 1, 2, 3, 4 సబ్ క్లాస్ తో పాటు ఎస్టీలలో 691 తెగలు కలిపి 3,86,00,000 కుటుంబాలు ఉన్నాయి. షెడ్యూల్డ్ కులాల మీద దౌర్జన్యాన్ని నివారించడానికి 1989లో ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇక ఓబీసీల గురించి మాట్లాడితే వీరికి 1961లో సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్ ఇవ్వలేం, రాష్ట్రాలే డాటా కలెక్ట్ చేసుకుని రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పింది. 1978-80 టైంలో మండల్ కమిషన్ ఓబీసీలు 52% ఉన్నారు కాబట్టి విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ ఇవ్వాలని రికమెండ్ చేసింది. ప్రజెంట్ అదర్ క్యాస్ట్ లో ఎకనామికల్ గా వీక్ ఉన్న ఫ్యామిలీస్ కోసం ఈడబ్ల్యూఎస్ కోటాలో ప్రత్యేక అవకాశాలని కల్పిస్తున్నారు. బట్ ఇప్పటి వరకు రాష్ట్రాలు ఆ డాటా బయట పెట్టలేదు. అందుకే బీసీలు జనాభాకి మించి రిజర్వేషన్లు ఇస్తున్నారు కాబట్టి క్యాస్ట్ సెన్సస్ చేయండి అని డిమాండ్ చేస్తున్నారు. ఎవరెంతో వారికంతా అనే నినాదాన్ని మాత్రం బలంగా వినిపిస్తున్నారు. ఈ డిమాండ్ మేరకు 2023లో బీహార్ క్యాస్ట్ సర్వే నిర్వహించింది. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కూడా 2024లో నవంబర్ 6 నుండి డిసెంబర్ 25 వరకు సర్వే చేసింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కులాల ఆధారంగా డాటా కలెక్ట్ చేశారు. 56.33% బీసీలు, 17.43% ఎస్సీలు, 10.45% ఎస్టీలు, 15.79% ఓసీలు ఉన్నారు. అయితే వీటిలో 12.56% ముస్లిం ఓబీసీలు ఉన్నారు. ఒకప్పుడు వెనుకబడిన కులాలు ఉండేవి కాబట్టి రిజర్వేషన్ కల్పించారు. కానీ ప్రస్తుతం అన్ని కులాల్లో ఆర్థికంగా ఎదిగిన వారు ఉన్నారు, అసలేమీ లేని వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఈసారి సెన్సస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. రిజర్వేషన్ల కోసం కాకపోయినా సమాజంలో ఉన్న అసమానతలను గుర్తించడానికి, సామాజిక న్యాయం చేయడానికి కులగణన ఉపయోగపడుతుంది. మరి క్యాస్ట్ సెన్సస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి.